Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, the 2025 September 10th Wednesday night 11 PM ki South Africa tour of England first T20 match Sophia Gardens Cardiff Wales లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కి ఇదే ఇంగ్లాండ్ వెన్యూస్ లో 3 T20 మ్యాచెస్ జరగబోతున్నాయి. అండ్ ఈ టూ టీమ్స్ కూడా ఈ T20 ఫార్మాట్ లో ఈక్వల్ స్క్వాడ్ తో అయితే వస్తున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా టీం ఇంగ్లాండ్ టీం మీద లాస్ట్ 3 T20 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి అయితే ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ సౌత్ ఆఫ్రికా టీం కి ఈ రోజు ఈ మ్యాచ్ లో ఉంటుంది. అండ్ ఇంగ్లాండ్ టీం కి వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే పూర్తిగా యూజ్ చేసుకోవాలి. సో గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా తెలుసు. సో కంపల్సరీగా యూజ్ చేసుకుంటారు ఈ రోజు మ్యాచ్ లో. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో ఈ టూ టీమ్స్ కూడా వస్తారనేది చూద్దాం. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 3 T20 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి వెస్టిండీస్ తో సిరీస్ గెలిచి వస్తున్నారు. అండ్ ఇదే వెన్యూస్ లో రీసెంట్ గానే ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్ 100 బాల్స్ లీగ్స్ అయితే ఆడున్నారు. సో దీన్ని బట్టి ఈ T20 ఫార్మాట్ కి పూర్తిగా ఫిట్ గా అయితే ఉంటారు. అండ్ ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోగలరు. అండ్ ఈ ఇంగ్లాండ్ టీం కి ఈ T20 ఫార్మాట్ కూడా హరీ బ్రూక్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నారు. ఒడే ఫార్మాట్ లో అయితే సిరీస్ లాస్ అయ్యారు. ఈ T20 ఫార్మాట్ లో వీళ్ళ కెప్టెన్ హరీ బ్రూక్ ఏం చేస్తారనేది చూద్దాం. ఇక ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ అండ్ జాకోబ్ బేతల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ రేహన్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బాగానే ఉంది. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం వీళ్ళు ఫస్ట్ T20 లో ఏం చేస్తారన్నది ఈ రోజు. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 5 T20 మ్యాచెస్ న్యూజిలాండ్ తో ఆడున్నారు. అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఆ సిరీస్ లో వీళ్ళు చిన్న స్క్వాడ్ తో వెళ్లి సిరీస్ ని అయితే లాస్ చేసుకున్నారు. బట్ ఈ రోజు మ్యాచ్ లో మంచి స్క్వాడ్ తో అయితే వస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో అయితే ఈ T20 సిరీస్ కి ఈ రోజు మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ వీళ్ళ కెప్టెన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎడెన్ మార్క్రమ్ నాయకత్వంలో నడవబోతున్నారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారని ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఎడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్ అండ్ స్టబ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మ్యాక్రో జన్సన్ అండ్ లుంగిగిడి నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. సో చూద్దాం ఈ రోజు వీళ్ళు ఫస్ట్ T20 లో ఏం చేస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ వేల్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ బౌలర్స్ కి అండ్ బ్యాటర్స్ కి ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్ కి 2 స్వింగ్స్ లభిస్తాయి. అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్ జరిగితే 7 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఈ రోజు ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనౌన్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.